మెరిసిపోవాలా? 2 అరటి పండ్లు తీసుకొని వాటిని మెత్తగా చిదిపి అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు మెత్తగా మెరుస్తూ ఉంటుంది. 6 అరటిపండ్లు తీసుకొని అందులో 2 గుడ్లు, అరకప్పు బీరు కలిపిన మిశ్రమాన్ని తలకు జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా రాసుకొని అరగంట పాటు ఉంచుకొని తర్వాత షాంపూతో స్నానం చేయాలి. నిమ్మకాయ టీ పొడితో వడగట్టిన 1 గ్లాసు టీ డికాషన్లో 1 నిమ్మకాయ రసాన్ని పిండాలి. షాంపూతో తలస్నానం చేశాక ఆ నీటితో చివరగా జుట్టుని కడగాలి. తేనె, వెనిగర్ 1 టేబుల్ స్పూన్ తేనె, 1 లీటరు నీరు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ను తీసుకొని వీటి మిశ్రమంతో కూడా తలస్నానం అయ్యాక జుట్టుని కడిగితే జుట్టు మృదువుగా మారి మెరుస్తుంది. ఈ మిశ్రమం పొడి సాధారణ జుట్టుకు మరింత అనువైనది. చర్మం ముడతలు తగ్గేందుకు 1 గుడ్డుని బాగా చిదిపిన 2 అరటిపళ్లతో కలిపి మిశ్రమంగా తయారు చేయండి. దీనిని మొహానికి మెడకు రాయండి. 15 నిమిషాల పాటు అలాగే వదిలేసి తరువాత మొదట పాలతోనూ అనంతరం నీటితోనూ కడగాలి. దీనివల్ల చర్మంలో ముడతలు మాయమై మృదువుగా మెరుస్తుంటుంది. మోచేతులు, కాళ్ల నునుపు సాధారణంగా మోచేతులు, కాళ్లు గరుగ్గా ఉంటాయి. 2 అరటిపళ్లలో 2 టేబుల్ స్పూన్ల పంచదారను కలిపి ఈ మిశ్రమం పైన చెప్పిన శరీర భాగాల మీద రాస్తే ఆ భాగాలు నునువుగా మారతాయి. అందమైన చేతుల కోసం 2 అరటిపళ్ళు, నిమ్మరసం, 2 స్పూన్ల ఓట్మీల్ ఇవన్నీ కలిపి చేతులకు రాయాలి. ఒక క్రమ పద్ధతిలో ఈ మిశ్రమంతో చేతులకు మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల చేతులు నునువుగా మారి అందమైన చేతులు మీ సొంతమవుతాయి. కురులు అందంగా ఉండాలంటే 3 అరటిపళ్ళు తీసుకొని 1 గుడ్డుని 2 టీ స్పూన్ల షీకాయ పొడిని కలిపి జుట్టుకు బాగా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచి తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. మీ కురులు మెత్తగా అందంగా తయారవుతాయి. మృదువైన చర్మం కోసం సగం బంగాళదుంప తురుములో నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ముల్తాన్ మట్టిని కలిపి మెత్తగా పేస్టులా తయారు చేసి దీనిని ముఖానికి రాసుకొని 20 నిమిషాల అనంతరం చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మృదువుగా తయారవుతుంది.